నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 46కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఎగ్జామ్‌లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే రీసెంట్‌గా ఎగ్జామ్ జరుగుతున్నాయో వాటిలో వచ్చినటువంటి క్వెషన్లు కూడా మనం అంతకుముందే ప్రాక్టీస్ సెట్స్‌లో తీసుకొని రావడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఇక్కడ మనం ఈ జనరల్ హిందీని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు ఇప్పటిదాకా లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఇక్కడ ఏవైతే క్వెషన్స్ ఇక్కడ ఈ ప్రాక్టీస్ సెట్స్‌లో ఉన్నాయో ఇవి ఇంతకుముందు ఈ ఎన్‌వీఎస్ 2024లో వచ్చినటువంటి వేరే సెషన్‌లో వచ్చినటువంటి ప్రశ్నలు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఒకలాంటి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ చాలా ఈజీగానే ఏమైతే జరిగింది మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా మంచిగా స్కోర్ అయితే చేయొచ్చు హిందీలో. సో ఎటువంటి భయం లేకుండా మీరు ఈ క్వెషన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా స్కోర్ చేస్తారండి. సో మరి మొదటి ప్రశ్న అయితే ఇక్కడ చూసేద్దాం. చూడండి, హమ్ కల్ జా రహే హై వాక్య కే రేఖాంకిత్ అంశ్ మే సర్వనామ్ హై. సర్వనామ్ అంటే మనం ప్రణవం అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ చూస్తే మరి ఆప్షన్ ఏ నిజవాచక, ఆప్షన్ బి నిశ్చయవాచక, ఆప్షన్ సి పురుషవాచక, ఆప్షన్ డి అనిశ్చయవాచక సర్వనామం అనేటువంటిది ఉంది. సర్వనామం అంటే ప్రణవం, అందులో 6 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి పురుషవాచక సర్వనామంలో మనకి ఉత్తమ పురుషు, మధ్యం పురుషు, అన్య పురుషు అని ఉంటాయి. అయితే ఈ హమ్ అనేటువంటిది మనకి పురుషవాచకలో వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా వాటిలో మనం చూస్తున్నట్లయితే నిజవాచకలో ఆప్ కానీ మళ్ళీ ఖుద్ అంటే మనకి అనమాట. నెక్స్ట్ నిశ్చయవాచకులు అంటే ఖచ్చితత్వం అన్నట్టు తెలియజేస్తుంది. యహ్, వహ్, ఏ, వి అని నడుస్తుంది. అనిశ్చయవాచక సర్వనామంలో చూసుకున్నట్లయితే కోయి, కుచ్, ఏదో, ఎవరో, ఎక్కడో అనేటువంటిది ఖచ్చితత్వం ఉండదనమాట. అందుకని దాన్ని అనిశ్చయవాచక అన్నారు. ఇక్కడ ఆప్షన్ మనకి బి, సి ఇస్ ద రైట్ ఆన్సర్ వస్తుంది. ప్రశ్నవాచకలో మనకి ప్రశ్నార్థకమైనటువంటి కౌను, క్యా అంటే ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎక్కడ ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇలాగా మనకి ఈ సర్వనామానికి సంబంధించిన టాపిక్ అయితే అన్ని సెషన్లో కూడా కవర్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన టాపిక్ వైజ్ కూడా చేశాను. క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చూడగలరు. రెండో ప్రశ్న చూడండి, నిమ్నలిఖిత్ में से शुद्ध शब्द है. ऑप्शन ए आध्यात्मक, ऑप्शन बी आध्यात्मिक, ऑप्शन सी आध्यात्म, ऑप्షన్ డి ఆధ్యాత్మిక్. సో ఇక్కడ కరెక్ట్ వర్డ్ అనేటువంటిది పక్కా బిట్ అయితే వస్తుంది. అన్ని సెషన్లతో ఇటువంటి ఒక వర్తని శుద్ధికి సంబంధించి అంటే కరెక్ట్ స్పెల్లింగ్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కాబట్టి ఇది అక్కడ నుంచి నేను తీసుకొని రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే వస్తాయి. మీరు జస్ట్ ఈ విధంగా ఉన్నటువంటి ప్యాటర్న్లో మీరు అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఎగ్జామ్ కూడా అంత బాగా ప్రిపేర్ అవుతాను అనుకుంటున్నాను. ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆధ్యాత్మిక్ అనేటువంటిది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇందులో ఉపసర్గ ప్రత్యయం ఏముందయ్యా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఉంది కదా, ఇక్ అనేటువంటి ప్రత్యయం ఉంది. ఓకేనా. ఒకవేళ ప్రత్యయం సంబంధించి వచ్చినట్లయితే ఇక్ అని వచ్చింది. ఓకే. మూడవ ప్రశ్న చూడండి, ఆశాతీత్ మే సమాస్ హే. సమాస్ టాపిక్ నుంచి కూడా కంపల్సరీగా బిట్ అయితే వస్తుందండి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కర్మధారే, ఆప్షన్ బి బహువ్రీహి, ఆప్షన్ సి అవ్యయీ భావ్, ఆప్షన్ సి తత్పురుష సమాస్ అనేటువంటిది అవుతుంది. మరి ఇక్కడ మనం ముందే మాట్లాడుకున్నాం సమాసం 6 రకాలైనటువంటి నుంచి ఇక్కడ మనకి ఇంకా 2 రావాల్సిందే. ద్వంద్వ సమాసు, ద్విగు సమాసు. ద్వంద్వ సమాస్లో అంటే 2 వ్యతిరేక పదాలు అయితే వస్తాయి. ద్విగు సమాస్లో మొదటి పదం సంఖ్యావాచకంగా ఉంటుంది. కర్మధారే సమాస్లో మనకు ఏముంటుందయ్యా అంటే మనకు విశేషణము, విశేష ఉంటుంది. అంటే ఏదైనా దాని గురించి విశేషణం ఉంటుంది దాంట్లో విశేషణం. బహువ్రీహిలో 2 కాకుండా 3వ అర్థం వైపు ఇస్తుంది అనమాట. లైక్ దశానన్ అనేటువంటిది దశ హై ఆనంద్ జిస్కే అర్థాత్ రావణ్ అనేటువంటిది బహువ్రీహి. అవ్యయ భావలో మనకి అవ్యయ మొదట్లోనే అవ్యయ అని ఉంది. అవ్యయ అంటే చేంజ్ కానటువంటిది. లైక్ యథాసంభవ్, యథాశీఘ్ర, ప్రతిదిన్, ఇలాగ బేహద్ ఇలాంటివి అన్నీ కూడా మనకి దీని కిందకి వస్తాయి. తత్పురుషులు అయితే మనకి విభక్తులు, కారకులు వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ అడిగింది కూడా అదే అండి. సో ఆశాతీత్ అంటే మరి ఆప్షన్ మనకి డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తత్పురుష సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 4వ ప్రశ్న, వ్యాకరణీయ పదక్రम की दृष्टि से शुद्ध वाक्य है. ఇక్కడ కొంచెం ఇంగ్లీష్లో కూడా టైప్ అయిందండి. సో ఇది మీరు చూడగలరు. మరి నేను చదివింది అదే కాబట్టి ఆప్షన్ ఏ చతుర్ మోహన్ జాన్ పడతా హై, ఆప్షన్ బి మిత్ర की चिट्ठी दिन कई में आई, ऑप्शन सी लड़का पुस्तक पढ़ता है, ऑप्शन डी गाड़ी यह ముంబై से కలకత్తే తక్ జాతి హై. చూడండి, ఇట్లాంటి వచ్చినప్పుడు మనం చదివేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, అది ఇన్కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి,
లడ్కా పుస్తక్ పడతా హై అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, లడ్కా పుస్తక్ పడతా హై అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి, వచన్ కి దృష్టి से నిమ్నలిఖిత में से सही युग्म नहीं है అంటే మనం చూసుకున్నట్లయితే వచన్ ఏకవచన బహువచనం ఉంటాయి కదా. సో అందులో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ కరెక్ట్ కానిది అన్నాడు, నహి అన్నాడు. నేను చెప్పాను కానిది అని చెప్పేసి. ఓకే, సో కానిది, నహి అంటే కానిది మీరు అర్థం చేసుకోవాలి. ఆప్షన్ ఏ చూసుకున్నట్టు లడ్కి లడ్కియా, ఆప్షన్ బి వస్తు అని ఉండాలి, ఇక్కడ ఆస్తు అని పడింది వస్తు వస్తుయే, ఆప్షన్ సి లడక లడకో, ఆప్షన్ డి నది నదియా. అయితే ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. లడక అంటే మనకి లడికే అనేటువంటిది ఉండాలి. ఓకే, లడికి అనేటువంటిది ఉండాలి, కానీ ఇక్కడ కరెక్ట్గానే వస్తు అని ఇచ్చారు. ఇక్కడ టైపింగ్లో వస్తుని పడింది, పేపర్లో అయితే ఇలాగ వస్తుని ఇచ్చారు. ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉందండి. సో పెన్ పేపర్ టెస్ట్ మీరు వెళ్ళేటప్పుడు పెన్ తీసుకుని వెళ్ళండి. ఓకే, సో మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వచ్చాయి. దాన్ని హాల్ టికెట్స్ వెళ్ళడం లేదని కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా మీరు ఛానల్లో వెళ్ళి కూడా అక్కడ కూడా చూడొచ్చండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 6వ ప్రశ్న, నిమ్నలిఖిత వాక్యం మే అకర్మక్ క్రియా वाला वाक्य है. అకర్మక్ సకర్మక్ అని చెప్పేసి అనుకున్నాం మనం. క్రియాకి ఆధార్ పర్ దో భేద్ హోతే హై, అకర్మ సకర్మ. దీనికి సంబంధించి కూడా ప్రాక్టీస్ సెట్స్ చాలానే ఉన్నాయి. ఒకసారి టాపిక్ వైజ్ చేయడం జరిగింది, ఒకసారి మల్టిపుల్ టైమ్స్ అయితే దీనికి సంబంధించి చేయడం జరిగింది. మీరు అన్ని ప్రాక్టీస్ సెట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే పక్షి ఘోంసలే బనాతే హై, ఆప్షన్ బి రాధా ఖాతీ హై, ఆప్షన్ సి నౌకర్ చిట్టి లాయా, ఆప్షన్ డి సిపాహి చోర్ కో పకడతా హై. క్యా కిస్కో అనేటువంటి క్వశ్చన్లు వేసినప్పుడు ఆన్సర్లు వచ్చినాయనుకో, ఎవరు ఏమిటి ఎవరికి అనే ఆన్సర్ వచ్చినట్టు అది మనకి సకర్మకు ఉంటుంది, అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అది సకర్మకు, ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఆబ్సెంట్ అయి ఉంటుందంటే ఉండదో ఆ సెంటెన్స్ మనకి అదేమవుతుందంటే అకర్మక్ అంటారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రాధా ఖాతీ హై, క్యా ఖాతీ హై ఏం తింటుంది, ఇక్కడ ఏమీ లేదు. సో అందుకని ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వది, తుమ్నే మేరీ నీలి కమీజ్ దేఖీ హై అచ్చి హై అని ఉంది, కానీ ఇక్కడ దేఖీ అని ఉండాలి. ఓకేనా అండి, ఇక్కడ దేఖీ అనేటువంటిది ఉంది పేపర్లో అయితే, ఇక్కడ దేఖీ హై అని ఉంది. సో వాక్యమే రేఖాంకిత శబ్ద హై. రేఖాంకిత అంటే మనకి ఇదంతా కూడా అవసరం లేదు, కానీ మనం అడిగింది నీలి అనేటువంటిది. ఈ నీలి అనేటువంటి పదం ఎటువంటి పదం అడుగుతుంది, విశేషణ, సార్వనామిక విశేషణ, ఆప్షన్ సి సర్వనామ, ఆప్షన్ డి సంజ్ఞాన. అంటే సంజ్ఞ అంటే మనకి నౌను, సర్వనామ అంటే మరి మనకి ప్రణౌను, తర్వాత సార్వనామిక విశేషణ అంటే అడ్వర్బ్ అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విశేషణ అంటే అడ్వర్బ్ సాంది వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరి సరైన సమాధానం నీలి అంటే ఇక్కడ ఆప్షన్ విశేషణ అనేటువంటి వస్తుంది. ఎందుకు, కమీజ్ అంటే షర్ట్. సో ఈ షర్ట్కి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నీలి అనేటువంటి వస్తుంది, కాబట్టి ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 8వది, నిమ్నలిఖిత్ మే సే స్వర సంధి వాలా శబ్ద నహి హై. చూడండి నహి అన్నాడు, నహి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కానిది అని, అంటే స్వర సంధికి సంబంధించినటువంటి భేదం లేనిది ఒకటి ఉంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇప్పుడు మీ ముందు చూస్తాను, పరమార్థ్, పరం ప్లస్ అర్త్ అంటే దీంట్లో మనకి ఆబ్వియస్గా దీర్ఘ సంధి ఉంది. నెక్స్ట్ వాగీష్ అని ఉంది, వాక్ ప్లస్ ఈష్ ఇలా ఉంది. సో నెక్స్ట్ చూడండి రత్నాకర్, రత్న ప్లస్ కర్. ఓకే, సో రత్న ప్లస్ కర్, సో రత్నాకర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి మహాశయ్, మహా ప్లస్ ఆశయ్, మహా ప్లస్ ఆశయ్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్షన్ చూసినట్లయితే సరైన సమాధానం మనకి వాగీష్ అనేప్పుడు సరైన సమాధానం అవుతుంది. ఎందుకంటే ఇందులో వ్యంజన సంధి ఉంది, మిగతా అన్నిట్లో కూడా మనకి స్వర సంధి అయితే ఉంది. ఓకేనా, సో రత్నాకర్. ఓకే, నెక్స్ట్ చూడండి 9వ ప్రశ్న, నిమ్నలిఖిత మే సే తత్సం శబ్ద హై. చూడండి తత్సం శబ్ద యాజ్ దట్ ఈస్గా సంస్కృతం ఉన్నటువంటి పదాలు. ఆప్షన్ ఏ రాత్, ఆప్షన్ ఏ రాత్ అనేది అక్షరంగా, ఆప్షన్ బి అక్కడ రాయ్ అని ఇచ్చారు పేపర్లో, ఆప్షన్లో మీకు ఇక్కడ ఇదైనా పర్లేదు, కానీ ఆప్షన్ మాత్రం మనకి ఆన్సర్ కరెక్ట్గా ఉంది ఇందులో. ఆప్షన్ బి బచ్చా, సి ఆన్, డి స్వామి అని ఉంది, కానీ ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. స్వామి అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూడండి 10వ ప్రశ్న, అగ్ని శబ్ద కా పర్యాయవాచి శబ్ద నహి హై. సో మనం ఇంతకుముందు ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది, అదే పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ పేపర్లో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి మీకు ప్రాక్టీస్ సెట్స్లో భాగంగా అలాగే మీరు ఒకసారి ఏ విధంగా వస్తున్నాయనేటువంటి ఒక సరళి అన్నప్పుడు ఇక్కడ మీకు తెలుస్తుంది. సో అగ్ని యొక్క పర్యాయవాచి శబ్ద కానిది అన్నాడు. సో నహి అన్నాడు అంటే అగ్నికి పర్యాయపదం కానిది ఒకటి ఉంది, ఏదంటే ఇక్కడ ఆగు, ఉదకు, తర్వాత పావకు, అనల్. అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి చూడండి ఉదక్ అండి, ఉదక్ అంటే జల్ పానీ అనేటువంటిది వస్తుంది. సో
అందుకని ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీంతో పాటుగా ఎవరికైతే ఎక్కువ హిందీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ అంటే కొంతమందికి 20 మార్క్స్ ఉన్నాయి. సో అక్కడైతే మనకి గద్యాంశం అనేటువంటిది వస్తుంది. అంటే పద్యాంశం ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి కింద 3 క్వశ్చన్లు ఇస్తారు. ఆ పారాగ్రాఫ్‌లోనే మొత్తం ఆన్సర్ కనిపిస్తుంది. చాలా ఈజీగా మీరు కింద క్వశ్చన్ ఉంటాయి కదా! ఆ క్వశ్చన్‌లో ఉన్నటువంటి పదాలను మీరు అక్కడ పైన కంపేర్ చేసి చూస్తే మీకు ఆన్సర్ ఈజీగా దొరికిపోతుందండి. సో ఇలాగా మనకైతే ఇప్పుడు ఈ సరళైతే వస్తుంది. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మీకు కూడా ప్రాక్టీస్ బాగా అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే మీ యొక్క ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది, సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అన్ని కూడా ఇచ్చినట్లయితే ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్యూచర్‌లో కూడా ఇటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లలో హిందీ ఎక్కడైతే ఆవశ్యకత ఉందో అక్కడ మనం దాన్ని తెలుగులో చెప్తూ క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తూ చేస్తాం కాబట్టి మీ యొక్క సజెషన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా. ఎవరైతే నెక్స్ట్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా. అయితే మీరు ఎవరైనా ఉన్నది కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చానండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి సో మీరు రాసిన తర్వాత మీకు పేపర్ ఎలా వచ్చిందన్నట్టు ఆ పేపర్ హిందీకి సంబంధించిన పేపర్ మీరు అక్కడ పోస్ట్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఎనాలిసిస్ కానీ దానికి సంబంధించిన ఆన్సర్కి కానీ మనం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేద్దామండి. అది చేస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి అందరూ జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం రేపు ఉదయం 10 గంటలకు. అందాక ధన్యవాదాలు. జై హింద్.